హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చల కూర శనగపప్పు విత్ మ్యాంగో అనమాట. దీన్ని కొన్ని ఏరియాస్లో పుల్లగూర అని కూడా అంటారు. ఈ కర్రీకి ముందుగా బచ్చల కూరని ఇలా కడిగి వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాము ఈ శనగపప్పుని. దాన్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాము బచ్చల కూర పైన. నేను ఇక్కడ మొత్తం ఆకులు అనేవి యాడ్ చేసుకోలేదు, ఒక హాఫ్ యాడ్ చేసుకొని ఈ శనగపప్పు యాడ్ చేసుకొని పైన మళ్ళీ ఇంకా కొన్ని ఆకులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మధ్యలో ఆవిరికి ఆ శనగపప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట. సో అందుకని ఇలా 2 లేయర్స్ కింద మధ్యలో శనగపప్పు పెట్టుకొని ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ బౌల్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకోవడమే. మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మూత తెరిచి చూస్తే ఇలా వాటర్ అనేది ఇంకుతూ ఉంటాయి అందులో నుంచి. అండ్ ఇంకా ఇలా ఆకు కూడా బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి మగ్గింది అన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మ్యాంగోస్ని యాడ్ చేసుకుంటున్నాము. ముందుగానే మ్యాంగోని యాడ్ చేసుకుంటే ఆకు కానీ పప్పులు కానీ సరిగ్గా ఉడకవు. సో మేము ఇక్కడ ఒక మీడియం సైజు మ్యాంగోని పీల్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. అలాగే పసుపు, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఎంత పులుపు తింటారనే దాన్ని బట్టి, ఎంత సాల్ట్ తింటారనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాము. చూసారు కదా, ఇక్కడ మ్యాంగోస్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా ఇప్పుడు మొత్తం పప్పు ఎనిపేసుకున్నట్టు ఇలా మొత్తం కూడా ఆకులు ఇంకా మ్యాంగోస్ అవన్నీ కూడా ఇలా కలిసేలాగా ఒకసారి అయితే మొత్తం కర్రీకి ఎనిపేసుకోవాలి. ఇలా గంటెతోనే ఎనిపేసుకుంటే సరిపోతుంది ఒక 2 మినిట్స్ పాటు. ఆ తర్వాత నాకు ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. ఈలోగా ఆనియన్ అయితే కట్ చేసుకుందాము, పోపు వేసుకోవాలి ఇప్పుడు. సో నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నామన్నమాట. నెక్స్ట్ ఒక 7-8 రెబ్బలు ఎల్లిపాయలని పీల్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత వేరే బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే పడుతుంది దీనికి. నెక్స్ట్ కొంచెం వేపుకోవాలన్నమాట ఆయిల్లో. వేగిన తర్వాత మినప్పప్పుని యాడ్ చేసుకున్నాము. అలాగే జీలకర్ర అండ్ ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా కొంచెం ఆయిల్లో వేపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఎల్లిపాయలని కూడా ఇప్పుడు పోపులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉంది కదా, క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయని అలాగే 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేపుకుంటూనే ఉండాలి. ఒక 5 మినిట్స్కి మనకి ఆనియన్స్ అంతా కూడా మగ్గిపోయి ఇలా గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా చేంజ్ అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న బచ్చల కూర శనగపప్పు కర్రీ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మా సైడ్ అయితే పుల్లగూర అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఆ పప్పు అండ్ పుల్లగూరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పోపు అంతా కలిసేలాగా కలిపేసుకోవడమే అన్నమాట. అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మన బచ్చల కూర పుల్లగూర ఆర్ బచ్చల కూర మామిడికాయ విత్ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.